నమస్తే, నేను అశోక్. వెల్కమ్ టు ప్రజా చైతన్యం. దేశంలో ఎన్నికలకు సంబంధించిన వ్యవహారం పెద్ద ఎత్తున విమర్శలకు గురవుతూ ఉంది. ఇప్పటి వరకు ఎన్నికలకు సంబంధించిన ప్రతిసారి కూడా ఏదో ఒక రూపంలో ఈవీఎంల మీదో లేదంటే ఓట్లకు సంబంధించిన అంశం మీద పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారుతుంది. అయితే ఇప్పటికీ కూడా ఈవీఎంలకు సంబంధించి పెద్ద ఎత్తున అనుమానాలు వస్తున్నటువంటి నేపథ్యంలో దాన్ని ఏం చేయాలనేటువంటి ప్రక్రియకి మాత్రం ఇప్పటివరకు కూడా ఫుల్ స్టాప్ పట్టలేదు. చాలా దేశాలకు సంబంధించి ఈవీఎంలు హ్యాక్ చేయొచ్చని చెప్పేసి పాజిబిలిటీ ఉందని చెప్తున్నప్పటికీ కూడా దేశంలో మాత్రము దానికి సంబంధించి నివారణ చర్యలు అయితే ఎక్కడా కూడా కనిపించట్లేదు. ఇక మరోవైపు దొంగ ఓట్లకు సంబంధించి కావచ్చు, గతంలో 2019 ఎన్నికలు చూసుకున్నా, ప్రస్తుతం 2024 ఎన్నికలకు సంబంధించి చూసుకున్నా, ఆ ఓటర్ డేటాను బయట పెట్టాలని చెప్పేసి సుప్రీంకోర్టులో కేసులు వేసినా కూడా ఎన్నికల కమిషన్ మాత్రము దీని మీద ఇంతవరకు కూడా స్పందించలేదు. సుప్రీంకోర్టు ప్రముఖ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ కూడా ఈ అంశానికి సంబంధించి ఆయన సుప్రీంకోర్టులో మాట్లాడుతూ వచ్చారు. ఎందుకు ఎన్నికల కమిషన్ దానికి సంబంధించి డేటాని బయట పెట్టట్లేదంటే కూడా ఆయన ఆగ్రహం వ్యక్తం చేస్తారు. ఎందుకు గతంలో కూడా మహారాష్ట్ర ఎన్నికలు జరిగినప్పుడు దాదాపు 40 లక్షల ఓట్లు యాడ్ చేశారంటూ కూడా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేసినటువంటి వ్యాఖ్యలు కూడా పెద్ద ఎత్తున చర్చనీయాంశం అవుతుంది. ఎందుకు ఎన్నికలకు సంబంధించి ఇంత పెద్ద ఎత్తున విమర్శలను ఎన్నికల కమిషన్ ఎదుర్కొంటుంది అనేది ఈరోజు ఇంటర్వ్యూలో మాట్లాడదాం. దాంతోపాటు ఏపీ రాజకీయాల గురించి కూడా ఈరోజు ఇంటర్వ్యూలో మాట్లాడదాం. ఇంటర్వ్యూలో నాతో పాటు పార్టిసిపేట్ చేస్తున్నారు పొలిటికల్ అనలిస్ట్ కేఎస్ ప్రసాద్ గారు. ప్రసాద్ గారు నమస్తే. నమస్తే అండి. ఎన్నికలు ఎప్పుడు జరిగినా కూడా ఒక యుద్ధం అయితే జరుగుద్ది ఎలక్షన్ కమిషన్కి, ఓడిపోయినటువంటి పార్టీలకి. ఎప్పుడూ కూడా వీళ్ళిద్దరి మధ్య ఒక గొడవ అయితే జరుగుతూ ఉంటుంది. 2019 డేటా అడిగితేనే ఇప్పటి వరకు కూడా ఇవ్వలేదని చెప్పేసి ప్రశాంత్ భూషణ్ గారు సుప్రీంకోర్టుకు వెళ్ళి అక్కడ పిటిషన్లు వేసి దాని మీద విచారణ జరిపి అయినప్పటికీ కూడా ఎలక్షన్ కమిషన్ ఇవ్వట్లేదు అనేది ఒక వాదన. ఏం చెప్తారు? ఎవరు అన్నది నా వాదన. వాళ్ళు ఇవ్వకపోవడానికి కారణాలు కూడా ఏంటంటే, మహానుభావుడు శాసన్ అని ఒక అతను ఉండేవాడు. దేశంలో ఎప్పుడైనా సరే ఒక మంచి ఒకరితోనే మొదలవుతుంది. ఆ మంచి జరిగిన దానికి ఎప్పుడైతే ప్రజాస్వామ్యంలో అపోజిషన్ పార్టీలు అందరూ తడిగొడ్డ వేసుకుని పడుకుంటారో ఈ దైద్ర్యాలకి నాంది పలికిన వాళ్ళు అవుతారు. అప్పుడు ఒక ఇందిరాగాంధీనో లేకపోతే ఇంకోళ్ళనో ఏదో ఒక ఎక్స్క్యూజెస్ తీసుకోవడానికి ప్రజాస్వామ్యంలో అపోజిషన్ పార్టీలు రెడీగా ఉంటాయో అప్పటి నుంచి ఈ దైద్రాన్ని నిలువరించడం ఎవరి వలన కాదు. ఎప్పుడైతే శాసన్ గారు ఏకఛత్రాధిపత్యంతో కొన్ని నిర్ణయాలు ఆమోదయోగ్యంగా లేవు రాజకీయ పార్టీలకు అన్నప్పుడు వీళ్ళు ఏం చేశారంటే స్ట్రాటజికల్గా ముగ్గురు ఎలక్షన్ కమిషన్లో అన్న దగ్గర ఇద్దరు ఓ మాట ఒకటిదో మాట, ఆ ఒకటి మాట్లాడితే కరెక్ట్ ఉంటుంది. ఇద్దరిది ఎప్పుడైతే దైద్యం మొదలైందో దానిది అలా పరివర్తన చెందుకుంటూ గతంలో ఈ ఎలక్షన్ కమిషన్కి ప్రధానమంత్రి గారు, గౌరవ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గారు, అపోజిషన్ లీడర్ గారు ముగ్గురు ఉండేవారు. ఇప్పుడు ఒక క్యాబినెట్ హోదా మినిస్టర్, ప్రధానమంత్రి గారు, అపోజిషన్ లీడర్. అపోజిషన్ అలాగో రాహుల్ గాంధీ లాంటి నోట్లో నాలిక లేనివాడు. ఆయన ఉన్న ఒకటి యాపైన ఒకటి, అది ఉత్సవ విగ్రహం కింద నేను అభివర్ణిస్తాను. ఎందుకంటే ఈ మొనాటమీకి ఎప్పుడైతే బ్రేక్ పడిపోయిందో ఆ 2 ఓట్లు వాళ్ళవే. నేను ఇందాక నుంచి చెప్తుంది. సో ఇప్పుడు ఈ దౌర్భాగ్యానికి ఏంటి కారణం అంటే వీళ్ళకి పిల్లికి ఎలక్షన్ లాగా ఈ ఎలక్షన్ కమిషను ఈ దిక్కుమాల మిషన్లకి ఎవ్వడికి దానివల్ల సత్ఫలితాలు రావట్లేదు. ఇప్పుడు ఏమన్నా అంటే ఒకసారి మనకి ఆంధ్రప్రదేశ్ని ఒక ఎగ్జాంపుల్గా చెప్పాలి. ఓసారి వాడిని గెలిపించినప్పుడు 151, ఈసారి గెలిపించినప్పుడు 164. అరకత్తెరలో పోక చెక్ అంటారు చూడండి, అది ఎటు నొరుకు పడుతుందో తెలీదు. తర్వాత ఎక్కడో కచ్చలో పుండు అల్లుడు వైద్యంలాగా అటు మాట్లాడితే వీళ్ళకి కోపం, అంటే కరవమంటే పాము కోపం, మింగమంటే కప్ప కోపంలాగా 151 అబద్ధం అని చెప్పాలి, లేదా 164 అని అబద్ధం అని చెప్పాలి. ఇందులో ఒక పక్క ఒకటి వాదన ఉన్నట్టుగా పరిస్థితిని తయారు చేసి కూర్చోపెట్టారు. కానీ పోలేని ఓట్లన్నీ ఈ రజత్ కుమార్ లాంటి ఇక్కడ 25,70,000 ఓట్లు ఎత్తేసాడు ఇక్కడ ఏకంగా రాష్ట్రంలో. ఓ సారీ ఏట్రా అని అడిగినోడు ఎవడు లేడు. సారీ చెప్పేది కాదు, సారీ ఏట్రా బాబు, ఎలక్షన్ డిసైడింగ్ ఫ్యాక్టర్ కదా. ఒక ఓటుతో కూడా డిసైడ్ అయ్యే దగ్గర 25,70,000 ఓట్లు డిసైడింగ్ ఫ్యాక్టర్ అన్న దగ్గర 18 నుంచి ఎలక్షన్ 23 దాకా బ్రహ్మాండంగా వేరతలకు అందిద్ది రాష్ట్రాన్ని నడిపించారు. అక్కడ ప్రతి ఎలక్షన్లోనూ పోలేని ఓట్లు. అమరావతి, అక్కడ ఈ అమరావతి కాదు, అమరావతి మహారాష్ట్రలో వాళ్ళ రైతు లేకుండా ఈవీఎం మిషన్లు ర్యాలీలే తీసుకొచ్చారు ప్రజలు. అయినా చలనం మంటి పొక్కడం పాముల్లో పడి ఉన్నారు ఎలక్షన్ కమిషన్ వాళ్ళు. నేను మళ్ళీ చెప్తున్నాను సార్, ఎలక్షన్ అయిపోయిన ప్రతిసారి ఆ రోజు వార్తలు ఇలా పెట్టండి, బుర్రలు బద్దలు కొట్టి రక్తాలకు తర్పణాలు అయిపోయి ఉంటాయి చాలా ప్రాంతాల్లో. చెదురు మొదురు గట్ల మినహా ఎలక్షన్ మాసాడు బ్రహ్మాండంగా అయినప్పుడు రే అడిగినోడు ఎవడు లేడు. మీకు అర్థం అక్కడే మొదలైంది మన దరిద్రం అన్నది గుర్తుంచుకోండి. నిమ్మగడ్డ రమేష్ ఎవడో దాకా ఎందుకు ఎక్కడికి పోక్కర్లే, వాళ్ళ నామినేషనే ఇవ్వలేదు, చచ్చారు, చచ్చిపోయారని ఇక్కడ ఇంత చేస్తే లాస్ట్కి ఏడు చెప్పాడు యాడ్ రిటైర్మెంట్లు బెనిఫిట్ లేకపోతాయని. చెదురు మొదురు ఘటనలు తప్ప ఏడు జరగలేదట. మరి ఏటనాలి సార్ ఇలాగా? ఎవరికి చెప్పాలి చెప్పండి? ఇక్కడ మనకి ఇప్పుడు గౌరవ సుప్రీంకోర్టుగా ప్రశాంత్ భూషణ్ లాంటి లేడు. నెక్స్ట్ ప్రజా సమస్యల మీద ప్రజా సంఘాలు కూడా వెళ్ళాయి. అలా ఒక ప్రజా సంఘం కదా మొత్తం డేటా రిలీజ్ చేసింది. ఏది ఎంత ఓట్లు పోలైతే ఎంత ఓట్లు లెక్కెట్టారు, ఎంత దైద్రం అని. దానికి ఎవడు చెప్పాలి మనకు సమాధానం? ఎలక్షన్ కమిషన్. ఆ ఎలక్షన్ కమిషన్ రిటైర్ అయిపోయి ముందు అడిగితే ముందు ఏడు చెప్పాడు.
ఏవిఎంలతో అవకతవకలు జరుగు, ఈసారి ఎవడు పడతాడు ఏది పడితే అది మాట్లాడితే మర్యాదగా ఉండదని వార్నింగ్లు మనకి. అయినా జడ్డోళ్ళలో భరిస్తున్నాం. మన జడ్డితనానికి మనమే కర్త కర్మ క్రియ. సుప్రీంకోర్టు చెప్పినా కూడా ఎందుకు ఎలక్షన్ కమిషన్ ఫాలో అవ్వట్లేదు? ఏం చేస్తారు? ఇప్పుడు రీసెంట్గా ఇప్పుడు ఇదే ప్రశాంత్ భూషణ్ అండి మాట్లాడతారు. కంటెంప్ట్ ఆఫ్ కోర్టు ఉంది అతను, మీకు తెలుసా? కంటెంప్ట్ ఆఫ్ కోర్టుకి అతనికి 100 రూపాయలు పెనాల్టీ వేసింది. ఇప్పటికి కట్టలేదు ఆయన. 100 రూపాయల? ఎస్. ఎందుకని మాడదాం, విషయాలు మాడదాం ప్రాక్టికల్గా. ఎందుకు అసలు ఎందుకు ఏంటి క్వశ్చన్ చేసినందుకు కంటెంప్ట్ ఆఫ్ కోర్టా? ఇప్పుడు కాదు, పాత దొక్కేసింది. ఓకే, నేను ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఓకే, కానీ ఎందుకు ఇప్పుడు ఓకే సుప్రీంకోర్టు యాజ్ మనం విశ్వసనీయంగా భావించేది నీకు చెప్తుంది అదే సార్. ఇప్పుడు నీకు రాముడు కప్ప కదే, కప్ప మీద రాముడు కాలేస్తే ఏటో నాకు చెప్పొచ్చు కదా అంటే, నాకు కష్టం వస్తే రామానే పిలుస్తాను, నువ్వే నా నెత్తి మీద కాలేస్తే నేను ఎవరికి చెప్పుకోవాలి. సో అట్లా అంటే సుప్రీంకోర్టు కూడా అలా చెప్తే ఇంకా ఫాలో అయితే. ఇప్పుడు సుప్రీంకోర్టు ఏం చెప్తుంది? ఆ డేటా ఇవ్వండి అంటే కాల్చేసాం. ఎందుకు కాల్చారు? కాల్చినందుకు శిక్ష అని చెప్పమానండి, అప్పుడు మాట్లాడదాం. అది కాల్చేస్తాడు. అసలు ఆయనే చెప్పాడు కదా 14 రోజుల్లోనే తీసేయాలి, కాల్ చేయమని చెప్పేసి మాకు ఆర్డర్స్ వచ్చాయని చెప్పేసి మొన్న ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్స్ అప్పుడు చెప్పారు కదా. ఎవరిచ్చారు ఆర్డర్ అని సుప్రీంకోర్టు అడిగితే సమాధానం ఏంటి? ఏముంది ఇక్కడ సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ ఇచ్చిందని చెప్తారా? మనం టాగుని తలద్దు, ఇచ్చిన ఆన్సర్ ఏంటి చెప్పమానండి. అదేని చెప్పాలి కదా మన గౌరవ న్యాయస్థానం చెప్పారు కదా. అంటే న్యాయస్థానం కూడా ఇక కరెక్ట్గా లేదనుకోవాలా? అది అలాంటివి నేను ఆపాదించను, మీరు కూడా ఆపాదించకండి, వినండి అంతే. అంటే వాళ్ళు చెప్పింది మనకి నిర్ణయం అవుట్ అని అడిగేదాకా మనం చెప్పడానికి లేదు. ఇక్కడ మీరు ఫీల్ అయిపోకండి, ఎడ్జ్ తగలలేదు, ఎల్బిడబ్ల్యూ లెగ్ స్టంప్ వెళ్ళిపోతుంది అవన్నీ మీరు డెసిషన్లు ఇవ్వకండి. అలా నేను కూడా ఇవ్వను. ఇక్కడ గౌరవ న్యాయస్థానం పరిధిలో ఉన్న అవసరం ప్రశాంత్ భూషణ్ నిద్ర లేపినా సరే, ప్రజా సంఘాలు ప్రజా వాయిద్యాల కింద వేసినా సరే, ఎలక్షన్ కమిషన్ నిర్ణయం రేపు పొద్దున బ్యాలెట్ పేపర్లో తీసుకొచ్చి మన నెత్తి కడతారు. అప్పుడు దొరికినట్టు బుర్రలు బద్దలు కొట్టేసి చంపినంత పనిచేసి ఎలక్షన్ రిగ్గింగ్లు జరిగితేనే కదా ఈ దిక్కుమలు ఇవేమని వ్యాపారించి ఇవి కూడా అలాగే ఏడిస్తే ఎవరికెళ్ళి చెప్పుకోవాలి మనం? అవి లేకుండా ఇవి లేకుండా ఏది ఇంకా సక్రమంగా ఇప్పుడు న్యాయంగా నేను ఓటేసానని చెప్పేసి నేను గౌరవంగా చెప్పుకోవాల్సిన. బయట బూత్ ఎడతారు పెట్టి ఫోటో తీ బాబు, తీసి అప్లోడ్ చేసి నేను ఓటేసాను ఫోటో పెట్టుకోవడానికి కదా సార్, ప్రజాస్వామ్యం ఉంది, ఫోటో పెట్టుకోవడానికి. నువ్వు ఓటుకోటేసావు, నేను ఆడికేసాను, గెలిచింది ఎవరు అంటే ఈడు. నేను ఇప్పుడు ఎవరికో ఓటేస్తే ఇంకా ఎవడో గెలుస్తుంది, ఇంకా ప్రజాస్వామ్యం ఎందుకు, ఇన్ని కోట్లు పెట్టి ఎన్నికలు ఎందుకు, 140 కోట్ల మంది జమిలీ ఎలక్షన్. మీకు అది తప్పని ఏలెత్తి చూపించగానే మా వెంకయ్యనాయుడు గారు చెప్పారు కదా తిరుపతిలో, అందుకే జమిలీ ఎలక్షన్. జమిలీ ఎలక్షన్స్ వస్తే ఇవి జరగకుండా ఉంటాయా? మళ్ళీ మీరు వేరే ప్రశ్నలు అడగండి, మీరు థర్డ్ ఎంపైర్. ఇప్పుడు సరే ఇప్పుడు ఒక జమిలీ ఎన్నికల్లో పారదర్శకంగా ఇక్కడ ఎన్నికలు జరుపుతున్నాం అని చెప్పేసి చెప్తారు, అక్కడ కూడా ఇదే ఇష్యూస్ వస్తే మీరు జమిలీ ఎలక్షన్లు ఎప్పుడు నేను మీరు పట్టకమని ఒకసారి దేశంలో మనం ఉద్ధరించడానికి అయ్యే తర్వాత అందరూ చచ్చిపోయారని చెప్పి ఫెడరల్ సిస్టమ్ ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రానికి ఏడమని చెప్పారు. ఇప్పుడు మళ్ళీ వెనక్కి వెళ్ళి ముందుకు వస్తుండు, మనం ఏం చేస్తాం? పాతరాతి యుగం నుంచి నాగరికత నేర్చుకుని మనం ముందుకు వచ్చామంటే మళ్ళీ పాతరాతి యుగం తోళ్ళు చర్మాలు కట్టుకోండి, రాళ్ళు రప్పలతో అగ్గి ఇలా సృష్టించండి అని చెప్తుంటే మనం ఏడు చేయాలి, అదే చేయాలి. అంటే మీ వ్యూలో చెప్పండి, ఒక సీనియర్ అనలిస్ట్గా జమిలీ ఎన్నికలు చేస్తే మంచిదా కాదా? దానంత బుర్ర తక్కువ నిర్ణయం ఇంకోటి ఉండదు. ఎందుకని ఉండదంటే ఇవాళ ఒక స్టేట్లో ఒక ఉదాహరణకి అన్సర్టన్ గవర్నమెంట్, నితీష్ కుమార్ గారే గెలిచాడు ఎక్కడో మనం ఉద్ధరించడానికి అనుకోండి, స్థిరం ఉందా? ఎవరినే ఎగ్జాంపుల్ ఎక్కడ నితీష్ కుమారే ఆర్జేడీతో కాసేపు, కాంగ్రెస్తో కాసేపు, బీజేపీతో కాసేపు, స్థిరం తక్కువ బ్యాచ్, అక్కడ దరిద్రానికి ఈడిపదో గెలిచారు, కోయిలేషన్ గవర్నమెంట్. దిక్కేటి జమిలీ దాకా నితీష్ కుమార్ భరిస్తాడు అందరినీ. అంటే ఇప్పుడు మెజార్టీ లేదని చెప్పేసి జమిలీ ఎన్నికలకు వెళ్ళటమే. ఏంటి మెజార్టీ లేదు? ఏదైనా సరే ఇప్పుడు ఏ స్టేట్ అని, ఇప్పుడు ఉదాహరణకి జమిలీ ఎలక్షన్స్తో పాటు బీహార్ కూడా ఏంది ఎగ్జాంపుల్ చెప్తున్నా. బీహార్లో నితీష్ కుమార్కి స్థిరం లేదు, ఖచ్చితంగా ఆర్జేడీతో తగువాడతాడు లేదా బీజేపీతో తగువాడతాడు. ఎలక్షన్కి వెళ్ళాలా అక్కర్లేదా? వెళ్ళాలి కదా. మరి అప్పుడు జమిలీ 5 ఏళ్ళు భరిస్తారా? భరించాలి కదా. ఈ పని అవకే కదా జమిలీ తీసేసి ఏ రాష్ట్రంకి ఆ రాష్ట్రం టైం ప్రకారం ఎలక్షన్లు పెట్టారు. మరి ఎందుకు బీజేపీ నేతలు ఆ రకంగా జమిలీని నక్క పుట్టి 4 ఆదివారాలు రోజులు సార్, వాళ్ళకి తెలిసినంత వాడికి తెలియదని వాళ్ళు చెప్తున్నారు, వినండి అంతే. మీ చేతిలో నా చేతిలో ఏట్లేదు. అంత అపోజిషన్ పార్టీ రాహుల్ గాంధీ వల్లే ఇటు కావట్లేదు. అది పక్కకి బెచ్చాట ఆడుకుంటాడు, మీరు ఇటు చేస్తారు నేను ఇటు చేస్తాను. అందుకనేనా ఆయన మీద ఇప్పుడు ఈడీ కేసులు అది పెట్టి నీవు నేర్పిన విద్య నీరజాక్ష అని వాళ్ళే ఆస్తే వాళ్ళు ఇస్తారు. జవహర్లాల్ నెహ్రూ పెడతాడు, హెరాల్డ్ వాళ్ళకి ఇస్తారు, పేపర్లు నడపండిరా హిందీ ఉర్దూ ఇట్లలోను, ఇటు తిప్పి మళ్ళీ వాళ్ళ మీద కేసులు ఎట్టి వాళ్ళనే లోపటేస్తామంటే ఏడు చేయాలి. ఓకే, అప్పుడు జగన్మోహన్ రెడ్డిని ఎలా అయితే చేశారు ఇప్పుడు ఇక్కడ కూడా ఎట్లా చేస్తున్నారు? నీకేటి జరిగిందో వాళ్ళకి అదే జరుగుతుంది, నువ్వేటి చేసావు వాళ్ళు అదే చేస్తారు. చూసి తరించడమే మనం. అమ్మో ఇక్కడికి అన్యాయం అయిపోయిందంటే ఇంకోటి రెడీ అవుతుంది అవతల. అంటే అరెస్ట్ చేసే పాసిబిలిటీస్ ఏమైనా ఉంటాయి ప్రసాద్? ఏముండదు.
ఏదో ఇక ఈడీ సిబిఐ ఉన్నంత వరకు ఆ కేసు అలా అరవై నడుస్తుంటాయి. ఇప్పుడు దేశంలో వక్ఫ్ బోర్డులు వీళ్ళు సచ్చారు కదా, అందరూ కొట్టేసి వస్తున్నారు. దాన్ని డైవర్ట్ చేయడానికి ఏరాళ్ళ కేసు తెచ్చారు. దాన్ని డైవర్ట్ చేయడానికి దీన్ని తీసుకొచ్చారా? సో ఏదో కొన్ని రోజులు గాంధీ ఫ్యామిలీ మీద ఒక కేసు పెట్టాలి, ఒక ముద్ర వేయాలని చెప్పేసి చేశారా? అంతమించి ఏమీ ఉండదు, అడావిడి 4 రోజులు. ఓకే. సరే, ఏంటి పెగాసిస్ గొడవ ఏంటి? ఏం ఫోన్ ట్యాపింగ్ చేయటం ఏంటి? ఎప్పుడో కేసుని ఇప్పుడు సాల్వ్ అవ్వటం ఏంది? దాన్ని మెటా కంపెనీ నిజంగానే పెగాసిస్ జరిగింది, పెగాసిస్కి సంబంధించి పాసిబిలిటీ ఉంది, దేశంలో ఫోన్లు హ్యాక్ చేశారు. సరే, ఆ పెగాసిస్కి సంబంధించి అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఆయన కూడా దానికి ఉన్నారు. వెస్ట్ బెంగాల్ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి మమతా బెనర్జీ గారు డైరెక్ట్గా చంద్రబాబు నాయుడిని టార్గెట్ చేస్తూ ఈ పెగాసిస్ స్కామ్ గురించి చాలాసార్లు మాట్లాడుతూ వచ్చారు, చాలా సంచలన వ్యాఖ్యలు చేస్తూ వచ్చారు. చంద్రబాబు నాయుడు దొంగ అంటూ, లేదంటే చంద్రబాబు నాయుడు అలా చేస్తాడు ఇలా చేస్తాడు అంటూ కూడా ఆమె మాట్లాడుతూ వచ్చింది. నిజంగానే పెగాసిస్ వల్ల ఫోన్లు ట్యాపింగ్ చేశారా? జగన్మోహన్ రెడ్డిని ఇబ్బంది పెట్టారా? లేదంటే వైసీపీకి సరే, జగన్మోహన్ రెడ్డి కాదు, ఏ రాజకీయ పార్టీకి సంబంధించినటువంటి అలా జరిగిందా ఏంటి? అసలు ఈ చర్చ ఏంది? ఇప్పుడు ఎందుకు వచ్చింది? అయిపోయిన ఎప్పుడో 5 ఏళ్ల క్రితం జరిగిపోయిందని మళ్ళీ ఇప్పుడు ఎందుకు తీసుకొచ్చారు? అది ఎప్పుడు జరిగిపోయినా సరే 17, 18, 19 మధ్యలో ఎప్పుడు జరిగింది. అది 10 కోట్లు ఎంత తగలెట్టి దానికి కొన్నప్పుడు నాకు తెలిసి ఆ రోజు ద్వారకా తిరుమలరావు గారు, ఆయన ఆనాటి ఆర్పి ఠాగూర్ గారు అనుకుంటాను డీజీపీలు, ఒక ఆయన ఎగ్జిస్టింగ్ డీజీపీ అప్పుడు, ఇప్పుడు తిరుమలరావు గారు ఇన్ఛార్జిగా మొన్న రిటైర్ అయిన, వీళ్ళు 3 సార్లు టెండర్లు రిజెక్ట్ చేశారు. కానీ ఎక్కడి నుంచి తీసుకొచ్చారో వాళ్ళ అబ్బాయికి అయితే టెండర్ ఇప్పించారు, ఏబి వెంకటేశ్వరరావు. అది వేరే సంగతి. నేను మీరు కాదు, పెగాసిస్ ఏటో అదంతా ఏఐ టెక్నాలజీ చంద్రబాబు నాయుడు గారికి ఏబి వెంకటేశ్వరరావుకి అర్థమవుతుంది. సబ్జెక్ట్ చాలా ఆ పెగాసిస్ అనేది వినడానికి చాలా డిఫరెంట్గా ఉంది, ఆ వర్డ్స్ కూడా అవన్నీ వినడానికి బాగానే ఉంటాయి. ఇజ్రాయెల్ నుంచి కొన్నారు, అదొక సాఫ్ట్వేర్, దీన్ని హ్యాక్ చేయడానికి. ఏమి హ్యాక్ చేయడానికి? మీరు నేను మాట్లాడుకున్నవి రికార్డ్ చేసి హ్యాక్ చేయడానికి. ఓకే. అది నేను చెప్తే కూడా కాదు, ఒక అతిరథ మహారథుడు ఉన్నాడు. ఎప్పటికైనా సరే అంటే ఎలా చూడాలంటే దాన్ని ఇష్యూ అయితే ఉంది, నిజంగానే అది ఉంది. ఏదో జరిగింది ఆ 3 సంవత్సరాల్లో ఈ పెగాసిస్ కొని ఏదో ఇష్యూ జరిగింది అనేది ఆరోపణలు. నేను మీరు చెప్తే ఎందుకు సార్, మనం ఎందుకు ఇవన్నీ మనం మాట్లాడుకోవడం? మా అందరికీ కూడా ఉన్నాడు. మీరు నేను చెప్పడం కాదు, డైరెక్ట్గా మెటానే చెప్పింది కదా. మీరు మెటా చెప్పింది, మెటా సంస్థ చెప్పింది కదా. నాకు మెటాలో అవన్నీ వాడికి తెలియదు సార్, అలా ఎవరు తెలియదు వాళ్ళు పాపం. ఇప్పుడు అదే కదా వాళ్ళు చెప్పబట్టే కదా ఇప్పుడు ఇష్యూ అంతా కూడా ఎక్స్పోజ్ అవుతుంది. అదే కదా మీరు ఎక్స్పోజ్ చేసిన మెటా అంటే కూడా 190 మందికి తెలియదు. ఇంకోటి ఏంటి చెప్పారు, పెగాసిస్ అంటే కూడా 190 మందికి తెలియదు. కానీ మాకు తెలిసిన ఒకే ఒక వ్యక్తి ఉన్నాడు, ఎవడైతే బాధితుడు ఉన్నాడో. నాతోటి మా పార్టీలో ఉన్నాడు, గతంలో ఆయన తెలుగుదేశంలో ఉండేవారు. తెలుగుదేశంలో ఉంటే ఎవరు మన చంద్రబాబు నాయుడు గారి దగ్గర వెంకటేశ్వరరావు గారు అని ఒక ఆయన ఉండేవాడు. ఆయన మాట్లాడడం సోము వీర్రాజు గారు, ఆయన ఇంటెలిజెన్సే కదా. ఆయన అన్నాడు, ఆయనట ఈయన అడిగారట, ఇప్పుడు ఆయన మా పార్టీలో ఉన్నాడులేండి, ఆయన పేరు చెప్పకూడదు. వీర్రాజు ఉన్నాడు, నేను బీజేపీలో ఉన్నా. వెంకటేశ్వరరావు నన్ను అడుగుతున్నాడు, ఏంటి మీరు వీర్రాజుతో ఎక్కువ మాట్లాడుతున్నారా అని. ఇది పాపం చూపించండి సార్ బ్రదర్కి, చంద్రబాబు నాయుడు కూడా చెప్పండి. వీర్రాజుతో ఎక్కువ మాట్లాడుతున్నారా మీరు, ఆయన పేరు చెప్పను నేను అని అడిగాడట. కొద్దిగా వేరే ఫోన్లో మాట్లాడదామంటారు అన్నాడు ఆయన. ఆయనే నన్ను ప్రశ్న చేశాడు, వీర్రాజు గారు ఎవరో నక్సలైట్ మీకు ఫోన్ చేస్తున్నాడట, ఆ నక్సలైట్ అందరి దగ్గర డబ్బులు వసూలు చేస్తాడు, ఛత్తీస్గఢ్లో ఉంటాడు, వాడు ఎదవా, ఈసారి ఫోన్ వస్తే నాకు చెప్పండి అన్నాడు ఆయన. ఆ వెంకటేశ్వర గారు, నాకు ఏ నక్సలైట్ ఫోన్ చేయలేదండి. ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయండి చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో. ఇప్పుడు ఈయన ఏంటంటే ఆ ఊరికి ఆడావుడు పడిపోతాడు ఏంటండి బాబు. ఆ ట్యాపింగ్ ఇట్లా నేను తీసుకోవాలి, నేను కోర్టులకు వెళ్ళిపోవడం, ఈయనకి ఏది తెలియనట్లుగా, ఈయన ఏమి చేయనట్లుగా. అదేంటాడు బాబు, ఎక్కడి నుంచో టెక్నాలజీ తీసుకొచ్చి అందరినీ ట్యాప్ చేసేవారు ఆ అబ్బాయి చంద్రబాబు గారు. మీరు ఇప్పుడు ఈయనకి ఏదో కొత్త అయినట్లు, ఇది బాగా రావాలండి మురళి గారు. ఇది ప్రపంచంలోనే అంటే ఇప్పుడు డైరెక్ట్గా సోము వీర్రాజు గారు అప్పుడు బీజేపీ అధ్యక్షుడుగా ఉన్నటువంటి ఆయన ఉండే, మీకు ఇంట్రడక్షన్ ఇవ్వడం రాదు, ఆ ఛానల్లో మీరు పనిచేయలేదు తెలియదు. సోము వీర్రాజు ఆ రోజు పార్టీ అధ్యక్షుడు, వీళ్ళందరూ కలిసి కరెక్ట్గా ఎమ్మెల్సీ ఇచ్చిన వ్యక్తి, ఇప్పుడు కూడా ప్రజెంట్ ఎమ్మెల్సీ. ఈయనకు క్రెడిబిలిటీ ఉంటుంది కదా, ఖచ్చితంగా నమ్ముతారు. నాకు తెలిసి ఆయన ఆర్ఎస్ఎస్ వ్యక్తి, బీజేపీకి కమిటెడ్ సోలు. వీళ్ళు చేసిన పని ఆళ్ళటోళ్ళు కాకపోతే మీలాటోళ్ళు నాలటోళ్ళు చెప్పలేము కదా. వీళ్ళు చెప్పింది ప్రకారం పెగాసిస్ కొన్నారు, ఈయన ఫోనే ట్యాప్ చేశారు. ఇది ఒప్పుకుంటారు కదా మీరు, అంటే అది నిజమే కదా. ఇంక నేను ప్రూవ్ చేయను మెటాలు కెటాలు పెగాసిస్లు ప్రజలు ఎవరికి అర్థం కాదు. అంటే హ్యాక్ చేశారని డైరెక్ట్ సోము వీర్రాజు గారే
చెప్పారు ఎవరెవరు మళ్ళీ ఎవరెవరు పేర్లు చెప్పాడు ఏబి వెంకటేశ్వర ఏబి వెంకటేశ్వర వాళ్ళ అబ్బాయికి చంద్రబాబు నాయుడు గారు సంబంధించి చంద్రబాబు వాళ్ళ అబ్బాయి ఎవరు ఉమ్, చంద్రబాబు అంటే లోకేష్ గారు ఉమ్, ఇదే కదా ఉమ్, ఇప్పుడు ఆ కంపెనీ గురించి కొద్దాం ఉమ్, ఈ మమతా బెనర్జీ ఏంటి చెప్పింది మేము కొన్నాం నీకు కూడా ఉపయోగపడుతుంది అంటే సెల్ పక్కెళ్ళి ఆడుకో అని చెప్పింది ఉమ్, ఇది పోనీ వాళ్ళు సావాల్సి వస్తారు ఎందుకంటే నేను కేజ్రీవాల్ని ఒకడిని మమతా బెనర్జీని సత్యనా నమ్మను వీళ్ళతో పాటు ఆ నితీష్ కుమార్ ఒకడు ఓకే వీళ్ళు ముగ్గురు ఒకటే ఉమ్, ఆ బీజేపీ ఆడినట్టు ఆడుతుంటారు అంతే టైం వేస్ట్ మనకి ఇప్పుడు పాయింట్కి వద్దాం ఈ పెగాసిస్లు ఈ చెదరం ప్రజల్ని పక్కదారి ఎట్టించడానికి ఒక దిక్కుమాల స్థానంలో ఆడికి బుర్ర జ్ఞానం లేకుండా తీసుకొచ్చిన దైదుగోడ్ డిబేట్ ఇది ఉమ్, అసలు విషయం ఏంటంటే కోడికత్తి సీనుగాడు నేను మొన్న చెప్పినట్టు యూరోపై ఇంటెలిజెన్స్ నువ్వే ఏం చేయాలా అది గల్లా లేపి ఊర్ర నీకు పంపించిందని బైరీలు కొట్టాలి కొత్త అయిపోద్ది అది ఏంటి చేయాలి మోడల్ సభ ఆపరండి ఏంటి ఎన్ఐఏ ఎఫ్ఐఆర్ మీరు ఒకసారి తెప్పించుకొని చూడండి ఉమ్, పోలీస్ కేసులో ఉన్న వాళ్ళకి ఎయిర్పోర్ట్లో పనిచేయడానికి అలౌట్ చేయరు ఓకే ఈ కోడికత్తి సీనుగాడి మీద ఎఫ్ఐఆర్ ఉంది ఉమ్, అప్పటికే విశాఖ స్టేషన్లో అప్పటికే అప్పుడు పోలీస్ అధికారులు ఎవరు ఇంటెలిజెన్స్లు అంటే వీళ్ళు ఇష్టమే అని లోపల దోశారు దిస్ ఈజ్ కాన్స్పిరసీ ఉమ్, తర్వాత ఎన్ఐఏ వాడి వాంగ్మూలం ఏంటి తెలుసా నేను కోడికత్తితో జగన్మోహన్ రెడ్డిని చంపడానికి ప్రయత్నించాను అన్నది వాంగ్మూలం అది రికార్డ్ అయింది ఎఫ్ఐఆర్లో ఎఫ్ఐఆర్ ఎందుకని మరి ఇప్పుడు దాన్ని బయట పెట్టలేదు ఇప్పటివరకు బయట పెట్టలేదంటే మీరు ఎన్ఐఏ రిపోర్ట్ తీసుకోవట్లేదు నా దగ్గర ఉంది నేను చెప్తున్నాను అఫీషియల్గా ఉమ్, ఓకే ఉమ్, అఫీషియల్గా చెప్తున్నా విత్ సబ్స్టాన్షియల్ ఎవిడెన్సెస్ వాడు ఎఫ్ఐఆర్ ఉంది కేసు ఉన్నవాడిని లోపల ఎంప్లాయ్ పెట్టారు లోపల రెండోది విషయం మనకు మొన్నటిదాకా చెప్పిన పకోడీ కబురేటి ఈ తపేల ఛానళ్ళు దిక్కుమాల పేపర్లను కోడికత్తి సీను గాని లోపల జగన్మోహన్ రెడ్డి పెట్టి కోడికత్తితో పొడిపించుకొని సింపతి కోసం అని ఉమ్, మరి సింపతి కోసం అయితే మీరు ఎందుకు పోయారు ఆ బులు సాల్వాను బంతిపూలు దండ వేయించుకోవడానికి ఉమ్, ఏబి వెంకటేశ్వర గారు ఎందుకు వెళ్ళారు అంటే అలా కదండి మీకోసం నేను పనిచేస్తే బాధితుడిని వెళ్ళగోతాను మీకు సింపతైజర్ని అవుతాను బాధితుడు లిస్టులో ఈయన వేసుకోవడానికి సింపతైజర్కి తేడా ఉందా లేదా ఉంటుంది. వైఎస్ఆర్సీపీ సింపతైజర్కి ఈయన బాధితుడి రూపంలో ఎందుకు వెళ్తున్నాడు ఉమ్, మీది లాజిక్ వినండి ఈ పెగాసిస్ అని పక్కన ఆడుకోమని చెప్పండి ఉమ్, ఈ పనికిమాల చెత్తతో ఆ రోజు ఫోన్ ట్యాపింగ్లకి వాడారు సోమవీరాజు సాక్ష్యం ఉమ్. కేసు ఉంది ఆయన ఒప్పుకున్నాడు కదా డైరెక్ట్ క్యాట్లో కూడా నేను కాదు క్యాట్లో ఆయనకి సస్పెన్షన్ అప్పుడు ఆయన ఇచ్చిన వాంగ్మూలం తెలుసా మీకు ఏబి వెంకటేశ్వర గారు ఏమిచ్చారు ఏంది మీ అబ్బాయికి కొనిపించారట కదా మీ అబ్బాయి మా అబ్బాయి వాడు మా అబ్బాయికి నాకు సంబంధం లేదు మా అబ్బాయి ఈజ్ అన్ ఇండిపెండెంట్ ఎంటిటీ ఆడ వ్యాపారాలు ఆడు చేసుకుంటున్నాడు ఇది ఆయన చెప్పిన వాంగ్మూలం ఈ ఇష్యూకి సంబంధించి యా ఉమ్, మీకు పెగాసిస్ కావాలి ఇప్పుడు ఉమ్, లేకపోతే ఇక్కడ అసలు విషయం కావాలా వాళ్ళ అబ్బాయి ఇండిపెండెంట్ ఏంటి పెగాసిస్ కొన్నాడు ఇజ్రాయెల్ నుంచి ఆ పరికరాలు వాడారు సోమవీర్రాజ్ సాక్ష్యం రెండోది కోడికత్తిది సింపతైజర్ ఉదాహరణకి వైఎస్ఆర్సీపీ అంటే ఆడి వల్ల సింపతితో ప్రభుత్వం వచ్చిందా అనుకుందాం మరి ఈయన మాట్లాడింది ఏంటి జగన్మోహన్ రెడ్డి బాధ్యతలు నేను పరామర్శించి ఉమ్. వాళ్ళతో అన్న దగ్గర ఆడు బాధితురా సింపతైజరా సింపథైజర్ అసలు పెట్టిందే వాడు క్లియర్గా చెప్పాడు కదా నేను వచ్చింది ఇక్కడ చంపడానికి ప్రజలకి ఏర్ క్లియర్ చేయండి ఫస్ట్ సింపతైజర్ ప్రభుత్వం రావడం కోసం కోరికెత్తి జగన్మోహన్ రెడ్డి గ్రామ ఇదే కదా మొన్నటిదాకా లేచిన అభియోగం ఏబి వెంకటేశ్వరరావు ఎందుకు వెళ్ళాడు ఆయన ఎందుకు వెళ్ళాలి అది సింపథైజర్ కోసం ఎందుకు వెళ్ళాలి సింపతైజర్ కోసం బాధితుడు లిస్ట్ లో పెట్టి ఆయన ఎందుకు వెళ్ళారు ఇప్పుడు కోరికత్తాడు బాధితుడే అన్నాడు ఆయన జగన్మోహన్ రెడ్డి వచ్చి వాంగ్మూలం నాకు తెలిసి కేసుల్లో నేను కూడా లా చదువుకున్న పాపానికి జడ్జి గారు అరే వీడు కోరికత్తి పొడిచాడు కదా జగన్మోహన్ రెడ్డి వీడి మీద ఫైనల్ వెరిడిక్ట్ ఇచ్చే టైంకి జగన్మోహన్ రెడ్డి నువ్వు చూసావా వీడు నిన్నే పొడిచాడా అని అడుగుతాడుకి పిలుస్తాడు ఆయన అంతేకాని జగన్మోహన్ రెడ్డి వాళ్ళ సినిమాల్లో చూడండి చిరంజీవి గారును నాగార్జున వీళ్ళందరూ బల్లెట్ మీద సాక్షిని బండి మీద తీసుకొచ్చి కోర్టులో అలా రాగండి అని చెప్పినట్టుగా ఊహించుకొని ఈ తపెలగలు చెప్పిన మాట అవుతుందా అలా కాదు కదా క్లియర్ కేసులో కూడా నేను చంపడానికి యాక్సిడెంట్ కేసులో ఎస్ఐ గారు పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ ఫైల్ చేస్తారు కదా ఆయన ఎప్పుడు పిలుస్తారండి లాస్ట్ విట్నెస్ కింద ఆయన పిలుస్తారు ఏంటండి మీరు నేను కేసు చూడలేదు సార్ నా దగ్గర ఎఫ్ఐఆర్ వచ్చింది యాక్సిడెంట్ నేను ఎలా ఫిల్ చేశానని చెప్పేసి ఆయన అప్పుడు చెప్తారు ఆ తర్వాత విట్నెస్ ప్రొటెక్షన్ విట్నెస్ వస్తారు వీళ్ళకి ఏంటంటే ప్రజల్ని మన దగ్గర మోడస పాపరండి ఏంటి ప్రజల్ని ఎలాగైనా నమ్మించేయాలి మనం నమ్మించగలం అన్న భరోసాలతో వీళ్ళు పనిచేస్తుంటారు సో అయితే ఇప్పుడు కోడికత్తి చాలా క్లియర్ గా ఎన్ఐఏ రిపోర్ట్ లో వాళ్ళకి ఇచ్చేటువంటి స్టేట్మెంట్ లో ఫస్ట్ చంపడానికే వచ్చానని చెప్పేసి చెప్పేశాడు కానీ ఎవరు పంపించారో చెప్పండి దానికి బ్లేడ్ బ్యాచ్ ఉంది కదా విజయవాడలో ఆ బ్లేడ్ తో కోసం సస్తానరా బతుకుతున్నాడు సస్తానరా అంటే ఇన్స్ట్రుమెంట్ అది కోడికత్తి చిన్నది వీళ్ళకి ఇష్టమైతే చిన్నది రాయితో బొక్కెట్టేస్తే బొలగరాయి అంటే కథలు చూడండి ఇక్కడ ఎలా ఎంత చక్కగా బ్రహ్మానందం గడ సినిమాలో ఉంటాడు చూడండి అది చచ్చిపోతే ఎలా ప్రిపరేషన్లో ఉంటాడు అలా వీళ్ళు ఆల్రెడీ ప్రిపేర్ అయి ఉంటున్నారు సరే చచ్చిపోవడం చంపడం అనేది పక్కన పెడితే క్లియర్ గా ఒప్పుకుంటున్నాడు కదా నేను చంపడానికి వచ్చాను అనేది ఎవరు పంపించారు అనేది కదా వీళ్ళు
చేయాలి కదా. సరే సింపథైజర్ అంటే వాళ్ళంతా వాళ్ళు అన్నప్పుడు ఇవాళ ఈయన ఎందువల్ల శాత వెళ్ళాడు వెళ్ళాడంటే అది సింపథైజర్ కాదు. వైఎస్ఆర్సీపీ సింపథైజర్ కానప్పుడు సంథింగ్ ఎవరో అక్కడ అవునండి. ఆయన ఏ కోణంలో చూడాలి? ఖచ్చితంగా హత్యకి ప్రేరేపించిన వాడు ఎవడన్నా అన్వేషణ ఆనాటి ఇంటెలిజెన్స్ అధికారిగా మీ బాధ్యత ఇది. అందుకోసం ఇప్పుడు హుటాహుటిన ఎంత టైంలో అండి? అర్ధగంట టైంలో డీజీపీ గారు ఇంటెలిజెన్స్ ఆఫీసర్ గారు ఈయన ఇద్దరు ఎలాంటి ప్రెస్ మీట్లు ఇచ్చారు చెప్పండి. హుటాహుటిన జరిగిపోతాయి ప్రొటెక్ట్ చేసేలాగా కదా. ఇది ఇది ప్రజలు తెలుసుకోగలిగితే ఎన్ఐఏ రిపోర్ట్ వెబ్సైట్లో ఉంది, చూసుకోండి. మరి ఎందుకు సార్ ఇప్పుడు సరే దాన్ని సరే జగన్మోహన్ రెడ్డి దాన్ని పట్టించుకున్నాడా పట్టించుకోకపోతే పక్కన పెడితే అప్పుడు ఆయన ఇంటెలిజెన్స్గా ఉన్నారు. సరే ఇప్పుడు ఎందుకు మళ్ళీ దానికి సంబంధించి మళ్ళీ ఆయన దాడి జరిగినా ఏది జరిగినా అవన్నీ సింపతి కోసం చేస్తారు, లేదంటే మొన్న గులక రాయి పెట్టి కొడితే అదేదో చేశారని చెప్పేసి ఇట్లా చెప్పుకోవడం ఎందుకు? మరి చెప్పినప్పుడు మరి గౌరవ న్యాయస్థానం అవన్నీ ఏ విధంగా పరిగణలోకి తీసుకుందో చూడండి. ఆయన సెక్యూరిటీ రివ్యూ అవుతోంది, స్టేట్స్ ఇంటెలిజెన్స్ సెక్యూరిటీ కూడా రివ్యూ చేసి ఇచ్చింది ఆయనకి ప్రాణహాని ఉంది అని. ఇది ఎక్కడికి లీడ్ అవుతుందో చూద్దాం. సో ఇదైతే ఉంది, జగన్మోహన్ రెడ్డికి థ్రెటెన్ కాల్ ఉంది. అండ్ దట్టు కూడా ఏబి వెంకటేశ్వరరావు గారు ఆయన మీద కొంచెం ప్రాబ్లం ఉంది. ఆయన అందరూ కూడా కొంచెం ప్రొటెక్ట్ చేసే విధానంలోనే ఉన్నారంటారు. మరి లేకపోతే ఆయన ఎందుకు వెళ్ళాడు? ఇప్పుడు నువ్వు వైఎస్ఆర్సీపీ సింపథైజరు, నీకు జగన్మోహన్ రెడ్డి అన్నా రాజశేఖర రెడ్డి అన్నా మొత్తం మూలాల్లోంచి పికిలించేయాలి, కులం మీద దాడి చేయాలన్నట్టుగా మాడారు కదా మీరు. మాట్లాడినప్పుడు ఏ ప్రాతిపదిక మీద? సింపథైజర్ కింద ఇప్పటిదాకా పోర్ట్రేట్ చేసిన వ్యక్తి ఈజ్ అ మర్డరర్. అటెంప్ట్ టు మర్డర్ కేసు ఉంది అతని మీద. అటెంప్ట్ టు మర్డర్ కేసు ఉన్నోడి మీద ఏ ప్రాతిపదిక మీద పరామర్శ చేసుకుని వెళ్ళారు? ఇప్పటిదాకా మీ జీవితంలో బంతిపూల దండ ఇచ్చుకోలేదా? సాల్వ్ అవ్వలేదా మీకు? దానికోసం వెళ్ళారు. దట్ ఇంకా చాలా మంది ఉన్నారు కదా బాధితులు. ఇప్పుడు సరే ఈజ్ నాట్ ద వన్ పర్సన్, ఇంకా చాలా మంది. నేను ఐఎమ్ టాకింగ్ అబౌట్ నాకు మిగిలిన కేస్ స్టడీ కింద చూడాలి. నేను ఈ పర్టికులర్ కేస్ యాజ్ ఫర్ ఎస్ కోడికత్తి సీను ఈజ్ కన్సర్న్, ఎఫ్ఐఆర్ ఎన్ఐఏ ఎఫ్ఐఆర్లో కేటగారికల్గా అతని మీద పోలీస్ కేసు ఉన్నప్పుడు ఎయిర్పోర్ట్ అథారిటీస్లో ఎలా పనిచేస్తాడు, టెంపరీ రోల్స్ అవునండి, వాట్ ఎవర్ యూ నేమ్ ఇట్ యాజ్. నెక్స్ట్ రెండోది, ఇతను ఎప్పుడైతే కోడికత్తి అన్నది మీరు చిన్నతనంగా చూసినంత మాత్రాన అతను ఇచ్చిన వాంగ్మూలం, మా ఇంటెన్షన్ అండ్ కంటెన్షన్ ఐ వాంట్ టు కిల్ జగన్మోహన్ రెడ్డి. ఎవరు ప్రేరేపించారు? ఇది కదా ఇన్వెస్టిగేషన్ చేయాల్సింది. ఎవరు ప్రేరేపించాడు, ఎందుకు చేశారు, మీ వెనక ఎవరనేది అడగాలి కదా. దీనికి వీళ్ళు ఇచ్చింది ఏంటి? ఆయనే సింపథైజర్ అని చెప్పారు. ఎవరు? కోడికత్తి సీన్ గడే సింపథైజర్. ఎవరు సింపథైజరు? జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి సింపథైజర్ని మీరు జగన్మోహన్ రెడ్డి బాధితుల లిస్టులో ఎందుకు వేశారు? అది కాంట్రడిక్షనే కదా. డెఫినెట్గా చెప్పమని అది ఇప్పుడు ఏబి వెంకటేశ్వర గారు క్లారిటీ ఇవ్వాలి. అప్పుడు ఆయన ఇంటెలిజెన్స్ సాక్షికి వెళ్ళి అల్లాడితో వీళ్ళతో డిబేట్లు చేస్తున్నట్టు ముందు ఎయిర్ క్లియర్ చేయండి సార్, తర్వాత అన్ని పనులు సులువు అవుతాయి. మీరు సాక్షికి వెళ్ళి డిబేట్లు చేయక్కర్లే, ఇలాంటి ఎయిర్ని క్లియర్ చేస్తే ప్రజలకి. దట్ అప్పుడు ఇంటెలిజెన్స్ చీఫ్గా ఉండి ఆయన మాట్లాడేటువంటి మాటలకి ఇప్పుడు మళ్ళీ రివర్స్లో వాళ్ళని అడాప్ట్ చేసుకుంటున్నారు కాబట్టి కొంచెం ఇది కాంట్రడిక్షన్గా కనిపిస్తుంది. కొంచెం మొత్తం కాంట్రడిక్షన్. సరే ఇప్పుడు అది అయిపోయి చాలా సంవత్సరాలు అవుతుంది. మరి ఇప్పుడు దాన్ని మళ్ళీ ఏబి వెంకటేశ్వరరావు గారు క్లియర్ ఇస్తారా లేదంటే ఇస్తారా లేదా చూద్దాం. రైట్ సార్, థ్యాంక్ యూ ప్రసాద్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది ఈరోజు కేఎస్ ప్రసాద్ గారితో స్పెషల్ ఇంటర్వ్యూ. చూస్తున్నానండి ప్రజా చైతన్యం. కరెక్ట్నా?